హాయ్ అండి. ఈరోజు నేను కుక్కర్లో ఎగ్ బిర్యానీ చేశానండి. చాలా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక 2 ఎగ్స్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అందులోనే కొంచెం పసుపు సాల్ట్ వేసి ఆ ఎగ్స్ని వేపుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి. అదే కుక్కర్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసి ఆ తర్వాత మనకు కావాల్సిన బిర్యానీ సామాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి అందులో వేసుకోవాలండి. నేనైతే నాకు ఏది దొరికితే అది వేసానండి. మీరు ఎలా చేయకండి, బిర్యానీ సామాన్లు మాత్రమే వేయండి. ఆ తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకొని అందులో వేసుకున్నానండి. పచ్చిమిర్చి కూడా ఒకటి కట్ చేసి వేసుకున్నానండి. ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత అందులోనే బాగా పండిన ఒక టమాటీ కూడా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఆ తర్వాత ఇవి కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అలాగే కారం, గరం మసాలా కూడా వేసుకున్నానండి. ఆ తర్వాత అవి బాగా మెత్తగా ఉడికిన తర్వాత అందులోనే రైస్ వేసేసుకున్నానండి. రైస్ వేసుకొని ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేయాలండి. నేను ఒక గ్లాస్ మెజర్మెంట్ తీసుకున్నాను. దానికి ఒక గ్లాస్ రైస్ తీసుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసానండి. వేసుకొని దాంట్లో ఎగ్స్ కూడా వేసేసి మూత పెట్టేసి వదిలేయాలండి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసారంటే రెడీ అయిపోయి ఉంటుందండి. చూసారు కదండి ఎంత వచ్చిందో. చాలా బాగుందండి, పొడి పొడిగా. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలాగ వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.